సామాన్యులను గుల్ల చేస్తున్నాయి విద్యాసంస్థలు, మధ్యతరగతిని దోచుకుంటున్నాయి. అదేవిధంగా అడ్మిషన్ నుంచి ర్యాంకుల వరకు కూడా అంతా ఒక బూటక ప్రచారమే. ఒకరిద్దరిని చూపించి మొత్తం ఆ విద్యా వ్యవస్థలో ఒక మాయను మచ్చగా తయారయ్యాయి. ఇక అదేవిధంగా ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే పక్కా మార్కెటింగ్ వ్యూహాలు తప్ప అక్కడ విద్యా ప్రమాణాలు చూస్తే క్రియేటివిటీ లెర్నింగ్ అనేది పోయింది, బై హార్ట్ సిస్టమ్ ఉంది. ఇవన్నీ తెలిసినా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల వైపే చూస్తున్నారు? లక్షల్లో ఫీజులు దండుకుంటున్నా కూడా అక్కడ విద్యా ప్రమాణాలు సరిగా లేకపోయినా స్టేటస్ సింబల్గా దీన్ని చూస్తూ ముందుకు వెళుతున్నారా? మరి విద్యార్థుల భవిష్యత్ ఏంటి? వాళ్ళ బంగారు భవిష్యత్ ఎట్టిపోతుంది? దానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. రైట్, మనకి కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడగానే డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, అరుణ్ గారు ఖమ్మం నుంచి. అరుణ్ గారు నమస్కారం. నమస్తే అండి. అరుణ్ గారు చెప్పండి. ఒక కార్పొరేట్ కాదండి, పూర్తిగా విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందండి రెండు తెలంగాణ స్టేట్స్, తెలుగు స్టేట్స్ లో. ముఖ్యంగా చూస్తే బై హార్ట్ సిస్టమ్ ఒకటి వచ్చేసింది. దీంతో పాటు పిల్లలకి 3 లాంగ్వేజెస్ అంటున్నారు కానీ ఒక్క లాంగ్వేజ్ మీద కూడా పట్టు లేదు. ఐఐటి బ్యాచ్, ఐసిఐసి బ్యాచ్ ఇట్లా పిచ్చి పేర్లు పెట్టేసి చదవటం రాని పిల్లలను కూడా మాట్లాడటం కూడా రాని పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అని చెప్పి వీళ్ళకి ఏమి రాకుండా చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఆటోలు తోలుకుంటున్నారు. ఐఐటీలోనే 70% మందికి క్యాంపస్ సెలక్షన్స్ రానప్పుడు ఐఐటి బ్యాచ్లకి ఏం వస్తుంది? సో ఇది మీరు కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇది కేవలం కార్పొరేట్ అనబడే చైతన్య నారాయణలే కాకుండా ఇట్లాంటివి చాలా పుట్టుకొచ్చినాయండి. వీటి మీద కూడా ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. కనీసం చదవటం రాకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాట్లాడటం రాకపోతే ఎందుకు ఈ విద్య, ఎలా వాళ్ళు క్రియేటివ్ థింకింగ్ చేయగలుగుతారో మీరు దీని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేస్తే బాగుంటుంది. చాలా చాలా చక్కటి మాట చెప్పారు. రైట్ అరుణ్ గారు, దీని గురించి మాట్లాడదాం. మరో కాలర్ రెడీగా ఉన్నారు, చలపతిరావు గారు ఉన్నారు కాకినాడ జిల్లా నుంచి. చలపతిరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి చలపతిరావు గారు. ఈ ప్రభుత్వ విధానాలు, ఈ కార్పొరేట్ వ్యవస్థ గురించి అధికారులకి ప్రభుత్వానికి తెలియని విషయం ఏం కాదండి. ఈ విషయం అయితేనే వాళ్ళకన్నీ తెలిసినవేనండి ఈ విషయాలన్నీ. కానీ ఈ రోజు అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏ పార్టీ అయినా కానీ వాళ్ళవేనండి ఈ కాలేజీలు కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఇవన్నీ వాళ్ళు పెంచి పోషించినవేనండి. హలో, చెప్పండి వింటున్నాం. ఈ ప్రభుత్వ కాలేజీలు కానీ పాఠశాలలు కానీ నిర్వీర్యం అయిపోతేనే వాళ్ళ బిజినెస్ కి బాగుంటది అనేది వాళ్ళందరికీ తెలిసిన విషయమేనండి. ఈ రోజు ఉపాధ్యాయులు, పిల్లలే ఉపాధ్యాయులు, అందులో విద్యా చెప్పే ఉపాధ్యాయులే వాళ్లే చదివించడం లేదండి. వాళ్ళకి ఆ విధానం, విద్యా విధానం మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్లే కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. అది జగవెరండి సత్యమండి అది. హలో, చెప్పండి చలపతిరావు గారు. ఈ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కూడా, ఆఫీసర్లు, అధికారులు, ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీల్లో కానీ చదివించినప్పుడే తల్లిదండ్రులు కూడా ఒక నమ్మకం ఏర్పడి వాళ్ళ పిల్లలను కూడా గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ పాఠశాలలో చదివించుకోవడానికి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందండి. ఒక పేదమైన తల్లిదండ్రులైన పిల్లలను కూడా ఇలా అప్పు సప్పు చేసుకుని వాళ్ళ పిల్లల్ని ఏదో భవిష్యత్తులో ఊహించుకుని అప్పులు చేసి అధిక వడ్డీలకు తెచ్చి పిల్లలను కూడా ఏదో ఒక ఊహ ఊహించుకుని అందరితో పాటు చదివించున్నారే తప్ప వాళ్ళు చెప్పేది కూడా ప్రశ్న జవాబు చదువు తప్ప అండి ఒక ఉన్నతమైన చదువు ఏం కనిపించడం. చలపతి గారు మాట్లాడదాం, ఈ అంశాలపైన మాట్లాడదాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. డివివి గారు ఎలా చూడాలి? భాషా పరిజ్ఞానం ఉండడం లేదు. ఇప్పుడు మనకి ఈ రోజు చేసిన 4 కాలర్స్ కూడా అసలు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగుంటే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళరు, ప్రైవేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు దందా ఉండదు. దీన్ని ఎందుకు బాగు చేయట్లేదు? ఆ కార్పొరేట్ కాలేజీలు అందరూ కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ కూడా పొలిటీషియన్స్, మంత్రులే చేస్తున్నారు. ఇది ఎక్కడ మార్పు వస్తుందనేది వాళ్ళందరూ ఆవేదన. వీరు కూడా అదే చెప్తున్నారు. అందుకనే తమిళనాడులో స్టాలిన్ గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రతి విద్యార్థి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. ఎప్పుడైతే ఈ సిస్టమ్ వచ్చిందో మనం ప్రైమ్ 9 వేదిక మన డిమాండ్స్ కానీ మనం చేసే ఈ యొక్క స్పెషల్ డిబేట్స్ యొక్క కారణం ఏంటంటే ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో ఆన్లైన్ అడ్మిషన్ చేయాలి, గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేయాలి, స్టాఫ్ను కూడా గవర్నమెంటే మానిటరింగ్ చేయాలని మనం అంటున్నాం. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ చదివించారో ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి.
ఎప్పుడైతే ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయో ఆటోమేటిక్గా స్కూల్స్ డెవలప్ అయిపోతాయి. ఎందుకంటే ఒక కలెక్టర్ కొడుకు కూడా అక్కడే చదువుతాడు. అక్కడ బాత్రూమ్స్ లేకపోతే హాస్టల్ సరిగ్గా లేకపోయినా, ఫుడ్ సరిగ్గా లేకపోయినా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి చదువుతాడుగా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు? కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు. సో దట్ అక్కడ తనకు పెయిన్ రాదు. ఒక కలెక్టర్ గారు అబ్బాయి ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివితే, సపోజ్ ఒక నిజామాబాద్లో ఒక జిల్లాలో ఒక కలెక్టర్ గారు అబ్బాయి అక్కడ చదవాలి గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ వసతులు లేవు. అది పాసిబిలిటీయా? ఒక కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు అబ్బాయి అయినా అంటే ఇక్కడ స్టాలిన్ గారు ఎందుకు చేశారంటే అది ఆయన లోతుగా రీసెర్చ్ చేశాక అధికారులు ఎవరూ కూడా అటువైపు చూడలేదు. వాళ్ళకి బాధ్యత లేదు. గవర్నమెంట్ అంటే పబ్లిక్ అమౌంటే కదా శాలరీస్ తీసుకుంటున్నారు, పబ్లిక్కి రెస్పాన్సిబిలిటీ ఉండలేదు. అందుకనే వీళ్ళనే రెస్పాన్సిబిలిటీ చేశాడు ఆయన. అందుకని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ మంత్రులకి, సీఎంలకి మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆన్లైన్ విద్యా విధానం ఫీజు రెగ్యులేటరీ కమిటీస్తో పాటు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏది స్థాయి అయినా సరే, ఏమి చదువుకున్నా అన్ని గవర్నమెంటే కదా, ప్రతిదీ కూడా మీరు చట్టాన్ని మార్చి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు కూడా ప్రైమ్ లైన్ మనం ఈ చర్చ కొనసాగిస్తూ ఉంటాం. పేరెంట్స్ కూడా కొంత అవేర్నెస్ వచ్చింది. రెండో విషయం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీలకి ప్రైమ్ లైన్ వేదికగా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి ఇంకా సెలవులు ప్రకటించలేదు ఇంటర్మీడియట్ బోర్డుకి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎలమ్నాక్ ప్రకారం చూస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సెలవులు ఉన్నాయి. ఇప్పటికి మీరు ఆ సమ్మర్ వెకేషన్ను పెట్టాలి, ఇంతవరకు సైట్లో పెట్టలేదు. లాస్ట్ ఇయర్దే ఉంది. అందుకని మీకు రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపటి నుంచి సెలవులు ఉన్నాయా లేదా? సెలవులు లేకపోతే ఎప్పటి నుంచి సెలవులు ఇస్తున్నారు? నిజంగా రేపటి నుంచి సెలవులు ఉంటే మేము ప్రతి కాలేజీలో కూడా ప్రైమ్ లైన్ టీం కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పేరెంట్స్ అసోసియేషన్ వెళుతున్నాయి. రేపటి నుంచి ఎక్కడ కాలేజీలో కండక్ట్ చేసిన క్లాసెస్ సెకండ్ ఇయర్కి మేము డైరెక్ట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. ఇంటర్మీడియట్ సెక్రటరీస్కి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఈ వ్యవస్థను బాగు చేద్దామంటే ఆ కన్సర్న్ డిఈఓని ఇమీడియట్గా మీరు సస్పెండ్ చేసి ఆ కాలేజీకి అప్లికేషన్ క్యాన్సిల్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా? మీరు తీసుకోకపోతే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రికి, డిప్యూటీ సీఎంకి, సీఎంలకు కూడా ప్రైమ్ లైన్ ప్రత్యక్షంగా వెళ్ళి కథనాలతో పాటు ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో పాటు గవర్నమెంట్కి సబ్మిట్ చేయకపోతున్నాం. కావున మీరు రేపటి నుంచి సెలవులు ఇస్తున్నారా? సెలవులు ఇవ్వకపోతే ఎప్పటి నుంచి వెకేషన్ డిక్లేర్ చేస్తున్నారో సమాజానికి, పేరెంట్స్కి తెలియజేయాలని ప్రైమ్ లైన్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకి. రైట్ టీవీ గారు. పవన్ గారు, ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తున్నా కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో జాయిన్ చేస్తే, కళాశాలలో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఇదిలో కూడా ఆ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు. అవునన్నా కాదన్నా సెలవులు చెప్పకముందే లేదా చెప్పిన తర్వాత అయినా కానీ ఈ సమ్మర్ కోచింగ్లు స్టార్ట్ అయిపోతాయి. దాని మీద మీరేం మాట్లాడతారు సార్? ఇప్పుడు మీరు చూసుకుంటే మన రాష్ట్రం ఏ స్టేజ్లో ఉందంటే సార్, మీకు ఇప్పుడు తెలుసో తెలీదో మరి ఇప్పుడు, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రైమ్ లైన్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తుంది 12 రోజుల నుంచి కూడా నిరంతర పోరాటం. అంటే ఒక కార్పొరేట్ శక్తులు సార్, వీళ్ళంతా కూడా ఏంటంటే కార్పొరేట్ గుండాలుగానే అభివర్ణిస్తాం మేము విద్యార్థి సంఘాలు. ఎందుకంటే వీళ్ళు చేసిన కార్పొరేట్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇది గత కొద్ది రోజులుగా కూడా అడుగుతున్నా ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ. రాజకీయాలు అంటే ఈ ఏదైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇవన్నీ వీటిని మెయింటైన్ చేసి మేనేజ్ చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా సార్? వీళ్ళని ఇప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు రాజకీయాల్లో కాదు సార్. రాజకీయాలు ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ విద్యనే ఒక వ్యాపారంగా సపరేట్ బిజినెస్గా పెట్టేసుకున్నారు. ఇది ఒక సైడ్ ఇన్కమ్, దీంట్లో ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది, ఒక ఫ్రాంచైజీ తీసేసుకుంటున్నారు సార్. ఇంత దౌర్భాగ్యమైన స్థితి వచ్చిందంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సోపో ఫ్యాక్టరీయో ఏదైతే టూత్ బ్రష్ దానికి ఎట్లా ఫ్రాంచైజీ తీసుకుంటున్నామో, ఇప్పుడు నార్త్ నుంచి కోటా నుంచి కూడా ఒక ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు, ఒక ఎల్ఎన్ కావచ్చు, ఒక బన్సాల్ కావచ్చు, లేదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకో దౌర్భాగ్య స్థితి చూసుకుంటే మీరు ఇప్పుడు శ్రీ చైతన్యలో 2 వేరియేషన్లు పెట్టారు. ఒకటి శ్రీ చైతన్య రెగ్యులర్ కాలేజీలు ఎట్లయితున్నాయో శ్రీ చైతన్య అకాడమీ అని చెప్పి ఇంకోటి పెట్టారు. వాటిల్లో ఏంటంటే డైరెక్ట్గా 4 నుంచి 5 lakhs యావరేజ్ ఫీజుగా ప్రతి జోన్లో కూడా అది ఉంది. దాన్ని ఫ్రాంచైజీగా నడుపుతున్నారు ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ అఫీషియల్గా. మరొకటి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫీ స్ట్రక్చర్ కానీ ఇప్పుడు అఫీషియల్ హాలిడేస్ అంటున్నారు మీరు, 24th నుంచి కూడా ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో సిబిఎస్ఈ వాళ్ళకి చైతన్య కాలేజీలో క్లాసెస్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. 7 నుంచి మార్నింగ్ 7:30 నుంచి 10 వరకు కూడా ఒక దొంగల్లాగా, ఒక గుండాల్లాగా పొద్దున్నే 7 వాళ్ళని తీసుకొచ్చి 10 అంటే అధికారులు ఎవరు కూడా ఆఫీసులకు రాకముందే వీళ్ళ క్లాసులు నిర్వహిస్తూ 10 కూడా విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు. దీని మీద రిప్రజెంటేషన్ ఉన్న ఏదైతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఐఓ గారు ఉన్నారో, మేడ్చల్ జిల్లాకు సంబంధించిన మన కిషన్ నాయక్ గారు కానీ, సంగారెడ్డికి సంబంధించిన గోవిందరామ్ గారు కానీ, ముగ్గురికి కూడా ఇవన్నీ కూడా తెలిసిన వాస్తవాలే.
కానీ మాకు తెలియదు కదా, మాకు ఫిర్యాదు రాలేదు కదా అంటారు. మీకు ఫిర్యాదు ఇచ్చినా కూడా మీ ఫిర్యాదులకి ఎన్ని వాటికి స్పందించారు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా యావరేజ్గా చూసుకుందాం. అసలు ఏ ఫిర్యాదుకు వాళ్ళు స్పందిస్తారు? ఫిర్యాదులతో ఏవి కావు సార్. ఉన్న డిఐఓలు మీరు ఒకటి చూసుకుంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్లో ఎక్కడైనా సరే ట్రాన్స్ఫర్లు అనేవి సహజం. 2 ఏళ్లకో, ఏడాదికో, 3 ఏళ్లకో ఒక ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు నేను సవాల్ చేస్తున్నా సార్ ఈరోజు. అసలు ఈ డిఐఓలు అందరూ కూడా ఎన్నేళ్ల నుంచి అదే జిల్లాకు సంబంధించిన డిఐఓగా చెలమని అవుతున్నారు. ఎందుకు వాళ్ళని మార్చట్లేదు? ట్రాన్స్ఫర్ ఎందుకు చేయరు వీళ్ళని? ఒక్కొక్క జిల్లాకి ఉన్న 15 జిల్లా 9 ఏదైతే జిల్లాలు ఉన్నాయో 14 జిల్లాలు కూడా వీళ్ళందరినీ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా. యాక్చువల్ గవర్నమెంట్ అధికారులు ఎవరినైనా కూడా వీళ్ళని ఒకటే చోట పాతుకుపోయి వీళ్ళకి లంచాలకు మరగనేకై మీరేమన్నా పెట్టుకున్నారా, లేదా గవర్నమెంట్కి డైరెక్ట్గా ఏజెంట్గా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారా మీరు? ఇది నేను అడుగుతున్నాను. ఎందుకంటే సార్ ఇది నేను ఎందుకంటే హాస్యాస్పదం కాదు, అఫీషియల్గానే అడుగుతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డిఐఓలు దాదాపు 7-8 ఏళ్ల నుంచి అదే డిఐఓ. ఆ డిఐఓకి ఎక్కడ పర్మిషన్ లేని కాలేజ్ ఉందో వాళ్ళకి తెలుసు, ఎక్కడ కాలేజ్ నడుస్తుందో తెలుసు, ఏ అపార్ట్మెంట్లో దొంగచాటుగా వీళ్ళు క్లాసులు నడుపుతారో తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా వీళ్ళు ఆఫీస్లో కూర్చొని ఈ బిల్డింగ్కి ఇంత మామూలు కావాలని చెప్పి డైరెక్ట్గా వచ్చి ఇన్స్పెక్షన్ల పేరుతో నామమాత్రపు ఫైన్లు వేసి కనీసం బిల్డింగ్లు సీజ్ కూడా చేయకుండా వెళ్తారు. ఎంత దిగజారిపోయిందంటే చైతన్య కాలేజ్ నేడు పోయిన సంవత్సరం చూసుకుంటే 3 పోక్సో కేసులు అయినాయి ఒక ఉపాధ్యాయుల మీద. మియాపూర్ మదినగూడలో చూసుకుంటే 3 పోక్సో కేసులు మేమే సార్ దాని మీద ధర్నా చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు. అంటే ప్రెషర్ ఏమి ఉండదా వాళ్ళకి? ఎందుకంటే మినిస్ట్రీలో ఉంది కూడా వాళ్ళే, ఆ కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు అయినప్పుడు ప్రెషర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. డివి గారు చెప్పినట్లు స్టాలిన్ సీఎం ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో అలాంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే సార్ ఇక్కడ ఉన్న ఏదైతే ప్రభుత్వ వ్యవస్థ ఉందో ముందు దాన్ని ఒక తాటిపైకి తెస్తే కదా ఇక్కడ చేయవలసింది. కనీసం రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రికి ఎవరైనా సరే వెళ్ళి ఫిర్యాదు చేద్దామంటే కూడా సీఎం గారికే వెళ్ళి ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఉంటే విద్యాశాఖ మంత్రి లేరు. మేము ఏమైనా ఫైల్ పెట్టి రిప్రజెంటేషన్ తీసుకొని మేము దాని సంతకం పెట్టించుకోవాలంటే సీఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి అంటున్నారు. సార్ రైట్ మాట్లాడదాం పవన్ గారు. ఒక కాలర్ మనకి రెడీగా ఉన్నారు, నారాయణ గారు పిడుగురాల నుంచి. నారాయణ గారు నమస్కారం. నమస్తే సార్. ఇట్లాంటి ప్రోగ్రామ్ దగ్గర ముందు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, చెప్పండి. అయితే మనం ప్రైవేట్ సంస్థలని తప్పుపట్టకూడదు సార్. పేరెంట్స్ స్వార్థం దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది. ఈ హెవీ కాంపిటీషన్ లో నా పిల్లగాడు ముందుండాలి, ఏదో రకంగా బయటికి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో మనం చేరుస్తున్నాం. అది మనం తప్పు. అసలు వాసన చెప్పాలంటే సార్ గవర్నమెంట్ ని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. గవర్నమెంట్ చేయాల్సిన పని ఒకటి చెప్తాను. నేను ఒక సామాన్య మానవుడు, ఆయన డిగ్రీ స్టూడెంట్. నేను ఒకటే చెప్తాను సార్, ఇది మీకు నచ్చితే దీన్ని ప్రైమ్ ద్వారా చెప్పండి. ఎందుకు ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తున్న జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ వీటికి ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో చదివితేనే ఎలిజిబుల్ అని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమండి. ఎమ్మటే అందరూ గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తారు, పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ. ఎంత ఓట మొత్తండి టీవీలో మాకు అవకాశం ఉండదు, ఏది టీవీలో కూర్చోడానికి. అక్కడ కూర్చునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ నేను ఐఎంఏ స్టూడెంట్, నేను పచ్చిగా చెప్తున్నా సార్. నా ఐఎంఏ స్టూడెంట్ ఇప్పుడు నా కొడుకు జేఈ మెయిన్స్ రాస్తున్నాడు. అన్ని ఎందుకు చెప్తున్నానంటే సార్ నేను టీవీ మీట్లో పెట్టి మాట్లాడుతున్నా సార్. అక్కడ మీరు తలలు తెగొని నేను చూస్తున్నా. నేను చెప్పే తప్పైతే డైరెక్ట్ చెప్పండి. ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో చదివితేనే జేఈ మెయిన్స్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎలిజిబుల్ అని ఒక్కటి పార్టీ ఏమనండి. ఏ ప్రైవేట్ కాలేజీ వదలండి. నారాయణలో నేను చెప్తున్నా సార్, నారాయణలో చదువు బాగా ఉంది, ఫుడ్ బాగోదు. నేను అన్ని కాలేజీలు తిరిగా సార్ నా పిల్లగాలు తెచ్చడానికి. నా పిల్లగాలు కావడానికి ఎన్ని కాలేజీలు తిరిగానంటే అన్ని కాలేజీలు తిరిగా. ప్రతి పేరెంట్కి ఏంటంటే వాళ్ళ పిల్లగాడు మనం ఎక్కడ మనం నాశనం అయిపోయాం, మనకు చదువురాలి ఏదో దానివల్ల మనం వెనకబడ్డాం. మన పిల్లగాళ్ళన్నా చదివించాలా, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలా అనేది మాత్రమే పేరెంట్ ఉండదండి. పేరెంట్ మనం తప్పకాల్సిన పని లేదు. పేరెంట్ అసలు వాసన చెప్పండి. పేరెంట్ ఒక్కోసారి పేరెంట్ డబ్బులు లేకుండా కూడా అప్పు చేసి చదివిస్తాడు. ఏ పట్టి చెప్తాను సార్. నేను మాట్లాడితే నా ఫోన్ కూడా కట్ చేయండి. నేనేం మాట్లాడను. నేను ఏ విద్యా సంవత్సరం మాట్లాడట్లా. అసలు ప్రభుత్వం చేయాల్సిన పని ఒకటే సార్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి పార్టిసిపేట్ చేయాలన్నా కానీ ఓన్లీ గవర్నమెంట్ కాలేజీలో చదివితే. నారాయణ గారు నమస్కారం అండి. నారాయణ గారు వినపడుతుందా? చెప్పండి సార్. నేను చెప్పిన తప్పని చెప్పండి. లేదు చాలా మీ ఆవేశం అర్థమైంది. ఇక మీలాంటి వాళ్ళ సలహాలతోటే గవర్నమెంట్కి కనువిప్పు కలుగుతుంది.
మేము ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు జేఈ అడ్వాన్సు మెయిన్ కానీ ఇవన్నీ కూడా నీట్ కానీ మీరు గవర్నమెంట్ దాంట్లోనే చదివితేనే అంటున్నారు కదా, మేము ఇంకా ముందుకు వెళ్ళాం. మీరు మా డిబేట్స్ వింటున్నారా లేదో, టోటల్ కాలేజెస్ అన్నీ కూడా లీగల్గా పద్ధతిగా బిల్డింగ్ కానీ సేఫ్టీ కానీ ఎన్ఓసీలు కానీ అన్నీ ఉన్న కాలేజీలకి నామ్స్ ప్రకారం అన్నీ కూడా గవర్నమెంట్లోనే లిస్ట్ పెట్టాలి. ఆ కాలేజీలు కూడా ఆన్లైన్లో పెట్టాలి. పేరెంట్కి చాయిస్ ఉండాలి. మీరు పిరుగుడాల్లో చదువుతున్నారు, మీ అబ్బాయికి ఎక్కడ సీట్ వచ్చినా ఆన్లైన్లో వస్తుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సింది. ఇప్పుడు ఎంసెట్ ఎలా ఉంది సార్, ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడికి వెళ్ళినా జాయిన్ అయ్యి చదువుకుంటున్నాడు. నీట్లో మెడికల్లో ఎక్కడికి వెళ్ళినా వచ్చి జాయిన్ అయ్యుకున్నాడు. ఇప్పుడు ఏపీ స్టూడెంట్ వెళ్ళి కర్ణాటకలో వస్తే జాయిన్ అవుతున్నాడు, అస్సాంలో ఉన్నవాడు వచ్చి తెలంగాణలో జాయిన్ అవుతున్నాడు. మేము డిమాండ్ చేసేది ఈ యొక్క కొత్త చట్టాలు తీసుకొచ్చేది కూడా దానికోసమే. మీరు ఇంకొక విషయం చెప్పారు గవర్నమెంట్ స్కూల్స్ గురించి, కాలేజ్ గురించి. అసలు మీకు అర్థమవుతుందో లేదో, పేరెంట్స్ని తప్పు పట్టొద్దని కొంతమంది, పేరెంట్స్ మైండ్ సెటప్ మారాలని కొంతమంది, అధికారులు మారాలని కొంతమంది, గవర్నమెంట్ యంత్రాంగంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మారాలని కొంతమంది. విలన్ ఎవరు సార్ దీంట్లో? అసలు ఈ మొత్తం విద్యా వ్యవస్థలో ఇంత భ్రష్టు పెట్టిపోవడానికి, ఇంత కార్పొరేట్ దందాకి జరగడానికి విలన్ ఎవరు దీంట్లో? పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనని క్యాష్ చేసుకున్న కార్పొరేట్ కాలేజీలదా, లేకపోతే కార్పొరేట్ కాలేజీలకు అండదండలు ఉన్న రాజకీయ నాయకులదా, లేకపోతే చూసి చూడనట్టు ఉన్న అధికారులదా? విలన్ ఎవరు దీంట్లో? ది హోల్ ఎడ్యుకేషన్ ప్రక్షాళనలో విలన్ ఎవరు? మీరే చెప్పండి ఒకసారి. పేరెంట్స్ని తప్పు పట్టకూడదు అంటాం. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేకపోతే వెళ్ళి ఎమ్మెల్యేనో ఎంపీనో అడగరు. అదే అక్కడ రోడ్డు వేయకపోతే ఎమ్మెల్యేని అడుగుతారు, అక్కడ ఏదన్నా ఇంకొక సమస్య ఉంటే అడుగుతారు. ఈ విద్యా వ్యవస్థ గురించి కామన్ మ్యాన్గా, ఒక పేరెంట్గా, ఒక స్టూడెంట్గా ఓటు హక్కున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? దీన్ని ప్రశ్నించడానికే ప్రైమ్ 9 వేదికగా మీకు ముందుకు వచ్చింది సార్. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. మీలాంటి పేరెంట్స్, మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏదో రోజున గవర్నమెంటే దిగొస్తుంది. త్వరలో 2 రాష్ట్రాల్లో కదలిక మొదలైంది ప్రైమ్ 9 కథనాలతో. థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, చూద్దాం సార్. సురేష్ గారు ఒంగోలు నుండి. సురేష్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సురేష్ గారు. సార్ నమస్తే అండి. ముందుగా ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలండి. ఇది చాలా పెద్ద సమస్య. ఈ సమస్య మీద మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తున్నందుకు చాలా అభినందనీయంగా ఉందండి. ఇది కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా పేరెంట్స్ నుంచి ఈ స్కూళ్ళకి ధారాదత్తంగా వెళ్ళిపోతా ఉన్నాయి, వీళ్ళ శ్రమలో నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. రెండోది, గవర్నమెంట్ స్కూల్స్ లో అందరూ మంచి బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో ఎగ్జామ్స్ రాసి వాళ్ళ అంత అనుభవంతో ఇక్కడికి టీచర్స్ గా వస్తారండి. టీచర్స్ గా వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ లో పూర్తిగా మార్పు ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న కంప్లైంట్ వాళ్ళ మీద పెట్టినా, వాళ్ళ సంఘాలు ఉన్నాయండి, వాళ్ళ సంఘాల తరఫున మనం పిల్లలకి చదివింపుకు చెప్పట్లేదనో, లేకపోతే ఇంకోటనో, ఇక్కడ వసతులు బాగలేవనో, లేకపోతే ఇంకోటో మీరు పిల్లలకి చెప్పే దాంట్లో బాగా అర్థమయ్యేటట్టు చెప్పట్లేదనో మనం ఒక కంప్లైంట్ ఇస్తే వెంటనే వాళ్ళ సంఘాలు దిగిపోతున్నాయి. అది చాలా గందరగోళంగా ఉందండి. రెండోది, స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే పిల్లల వైపు నుంచి ఏదన్నా ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఒక కంప్లైంట్ పెడితే, ఆ ఫీజులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న డిఈఓకో లేకపోతే ఆ స్కూలు పరిధిలో ఉన్న ఎంఈఓకో మనం కంప్లైంట్ పెట్టిన ప్రతిసారి వాళ్ళ చేతుల్లోకి ఆదాయం వస్తుంది తప్పితే సమస్య అయితే పరిష్కారం కావట్లేదండి. ఇది జరుగుతున్న విషయం. మూడోది, గవర్నమెంట్ స్కూల్స్ లో కుల వివక్ష చాలా దారుణంగా ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి మాత్రమే. అక్కడ అగ్రకులాల పిల్లలు వాళ్ళు ఉండరండి. ఏదో మారుమూల ప్రాంతాల్లో చెప్తే ఈ టౌన్ సరౌండింగ్స్ లో ఉన్న స్కూల్స్ లో మీరు ఎంక్వైరీ చేయండి. మీరు స్వయంగా రేపు అన్ని స్కూల్స్ ని విజిట్ చేస్తున్నాం అంటున్నారు, చాలా గొప్ప విషయం. మీరు ఎంక్వైరీ చేయండి, మీ ఎంక్వైరీలు ఇది ఖచ్చితంగా బయటపడుతుంది. రైట్ సురేష్ గారు. సో ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడేది మీరు విన్నారు అంటే ఏం చెప్తారు ఫైనల్గా మీరు? సార్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు ప్రతి పేరెంట్ ఆవేదన కూడా ఒకటే సార్. అంటే తన పిల్లాన్ని కానీ తన పాపని కానీ ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజీలో వేయాలి, అసలు వేస్తే ఏమవుతుంది, అసలు దీంట్లో రికగ్నేషన్ ఉన్నవన్నీ, పర్మిషన్లు ఎన్ని, రికగ్నేషన్కి పర్మిషన్కి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఉండే ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీ రూమ్లలో పరిమితం అవుతున్నారే తప్ప ప్రజల మధ్యకు వచ్చి ఈ నామ్స్ ఉండాలి కాలేజ్కి. ఒక కాలేజ్కి ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఆఫీస్ బయట వాళ్ళ ప్యూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ కరస్పాండెంట్ నెంబర్ ఉంటుంది,
కానీ కార్పొరేట్ కాలేజీలో బయట చూసుకుంటే కేవలం క్యాంపస్ పేరు కూడా కనపడదు, కనీసం దానికి సంబంధించిన ప్రిన్సిపల్ పేరు ఉండదు. పోయిన సంవత్సరం చూసుకుంటే ఉమెన్స్ కమిషన్ మేడం వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ గేట్ బయట 20 నుంచి 25 నిమిషాలు ఒక మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఆమె కూడా 20 నుంచి 25 నిమిషాలు బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి, ప్రిన్సిపల్ కోసం బయట 20 నుంచి 25 నిమిషాలు వెయిట్ చేయాల్సిన దుస్థితి నేను చైతన్య కాలేజీ ఆ రోజు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూడా చైతన్య కాలేజీలో ఏజీఎం, జిఎం, పిఆర్ఓ ఇట్లా కొన్ని పేర్లు డిజిగ్నేషన్లు పెట్టుకొని ఉంటారు. దేనికి సార్ అవసరం? ఒక విద్యా సంస్థల్లో ఉండాల్సింది. ఇవంతా చూస్తుంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? భాషా పరిజ్ఞానం అనేది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చదవడం రావట్లా, వీళ్ళని పాస్ చేసేసి తర్వాత ఉద్యోగాలకు తోలితే అక్కడ కూడా వాళ్ళు ఫేస్ చేయలేక ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. సో సరే ఫైనల్గా ఇప్పుడు ఒకటి సార్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్లో ఐపీఈలో ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఫ్రెంచ్ అనేది ఆప్షన్ ఆర్ సాంస్క్రిట్. ఇప్పుడు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి అసలు ఎన్ని క్లాసులు తీసుకుంటున్నారు అనేది ఒక యావరేజ్గా చూసుకుంటే కనీసం కరెక్ట్గా ఎగ్జామ్స్ ఏదైతే స్టార్ట్ అవుతాయో దానికి 15 రోజుల ముందు మాత్రమే బైహాటిజం పేరుతో వాళ్ళకి నేర్పిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మాత్రం ఎప్పటికీ ఇవ్వలేరు ఈ కార్పొరేట్ కాలేజీలు ఉన్నంత వరకు కూడా. ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు ఎట్లయితే మన పక్క స్టేట్లో మనకి స్టాలిన్ గారు ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చారో అట్లాంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదైతే ఎంసెట్ కి కానీ మనకి డిగ్రీకి కానీ వీళ్ళందరికీ తీసుకొస్తారో అట్లాంటి ఒక ఎంసెట్ లాంటిది ఏదైనా తీసుకొచ్చి టోటల్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ విద్యను కూడా ఆన్లైన్కో తీసుకొస్తే తప్ప ఇదంతా కూడా మనకి కార్పొరేట్ భాగవతాలన్నీ కూడా అంతం కావని చెప్పి మేము రైట్ డివి గారు ఫైనల్గా ఒక్క మాటలో, సమయం లేదు, కంక్లూడ్ చేయండి. ఈ 12 రోజుల నుంచి ప్రైమ్ 9 వేదికగా పేరెంట్స్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసే కాలర్స్ కానీ అందరూ కూడా పేరెంట్సే మారాలి. పేరెంట్స్ మైండ్ సెట్ మారితే కార్పొరేట్ కాలేజీలు దందా ఆగుతుంది, గవర్నమెంట్ కూడా దిగొస్తుంది. కావున మేము చర్చ కొనసాగిస్తూ ఉన్నాం. పేరెంట్సు, అలాగే స్టూడెంట్సు, అలాగే కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా మీరు కూడా స్పందించి ఆ స్ట్రెస్, అక్కడ జరుగుతున్న దందా గురించి ప్రైమ్ 9కి తెలియజేయండి. మీకు అండగా మేము ఉంటాం. సమాజంలో మార్పు వచ్చే వరకు కూడా సమాజ హితం కోసం ప్రైమ్ 9 ఉంటుంది. థ్యాంక్ యూ.